చేయాల్సిందిగా ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కోలుకుపూడి శ్రీనివాస్ గారు. $10.40 అని చెప్పాను కదా, క్లోజ్ చేస్తాను. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే నినాదంతో అభివృద్ధిలో ముందుకెళ్తున్న మన ప్రభుత్వం గత 19-20 నెలలుగా ఎంఎస్ఎంఈల కోసం రాయితీల్లో భాగంగా దాదాపు 1250 కోట్ల రూపాయలు చెల్లించి ఎంఎస్ఎంఈలని ఆదుకోవటం చాలా సంతోషించదగ్గ అంశం అధ్యక్ష. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి కాబడి వేల కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలు అప్పులు చేసి వడ్డీలు చెల్లిస్తూ ఇబ్బందుల్లో ఉన్న దశలో మన ప్రభుత్వం ఈ 1250 కోట్లు చెల్లించి చాలామందిని ఆదుకుంది. అయితే మన రాష్ట్రంలో దాదాపు 8,000 మంది ఎస్సీ ఎస్టీలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక 700 కోట్ల రూపాయలు రాయితీల బకాయిలు వీలైనంత త్వరగా వారికి అందించి ఈ 8,000 మంది ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ యజమానుల వాళ్ళ కుటుంబాలని అప్పుల నుంచి, వడ్డీ భారం నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు టీ విరామ సమయం 11 గంటలకి చర్చ.